హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. ఇవాళ నేను మహాభారతంలో ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. అది ఏమిటి అంటే, కర్ణుడు పాండవుల సోదరుడు అని ఎప్పుడు తెలుస్తుంది, ఏ విధముగా తెలుస్తుంది? తెలిస్తే కామెంట్స్లోని చెప్పండి. మరొకసారి, కర్ణుడు పాండవుల సోదరుడు అని ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. నేను ఇవి ఫస్ట్ టైం చేయడం అన్నమాట. ఇదైతే ఎలా చేస్తే కూడా నాకు తెలీదు. ఇలాగా ఒక చేయితో వీడియో తీస్తూ ఒక చేయితోనైతే నేను ట్రై చేశాను. ఇంట్లోని కైమా అయితే వండానమాట. కైమా అయితే ఉంది. అయితే ఈ మొమోస్ స్నాక్స్గా తిందాము అని ఇలాగా చేశానమాట. అయితే ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. ఫస్ట్ టైం చేసిన అసలు బాగా వచ్చింది. మీదనైతే ముద్దగా ఉంది కదా అనుకున్నాను, కానీ అది కూడా ఉడికిపోయి చాలా బాగుంది. వేడి వేడిగా కారంగా కైమా అంటేనే టేస్టీగా ఉంటుంది కదా. ఇంకా ఇందులోకి వేసి తినేసరికి చాలా టేస్టీగా చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ టైం చేసినట్లు అనిపించలేదు. చాలా ఈజీగా కూడా ఉంది. చాలా త్వరగా కూడా ఇది వండేసుకోవచ్చు. ఒక్క 10 మినిట్స్ కూడా పట్టలేదు చేయడంలోని. అయితే ఇలా మైదా పిండి అయితే కొద్దిగా తీసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను చపాతీ ముద్దలాగా. ఇంకా కలుపుకునేక ఇది పూరీలాగా ఇలాగ పాముకొని పక్కన పెట్టేశాను. మొత్తం 5 వచ్చాయి. ఇంకా వండిన కైమా ఉంది కదా, ఇలా కొద్దిగా వేసి దీన్ని మడత పెడుతున్నాను. ఒక చేయితోని వీడియో తీస్తున్నాను, మరొక చేయితో ఇలా మడత పెడుతున్నాను. చూడండి, కొంచెం సరిగా రావటం లేదు. ఇలాగా ఒక్కొక్కటి కలిపి మొత్తం చేసుకున్నాను. మొత్తం 5. ఇంకా ఉడికించాలి కదా. ఇంకా ఉడికించడానికైతే ఇడ్లీ పాత్ర అయితే నేను తీసుకున్నాను. ఇడ్లీ పాత్ర తీసుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ మన ఇష్టం ఏది వేసినా పర్వాలేదు వేసి దీనికి ఇలాగా రాసి ఒక్కొక్కటి పెట్టేశాను. మొత్తం 5 వచ్చాయి. ఇలా 5 పెట్టేసి ఇంకా ఇడ్లీ పాత్రలోని ఈ స్టాండ్ అయితే దించేసి మూత పెట్టేసాను. ఒక 5 నిమిషాలు కూడా పట్టలేదు, ఉడికిపోయింది. అయితే తీసి చూసాను అంటుకుంటుందేమో అని. అంటుకోలేదు, చాలా బాగా వచ్చేసాయి. ఇంకా ఇలా తీసి ఇలా ప్లేట్లోనైతే సర్దేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి.